నమస్కారము పవన్ అన్న, మీ కొరకు మేజర్ పరిస్థితి పాడేరు నుండి వచ్చామన్నా. నా కోరిక ఏంటంటే పాడేరులో మా ఇళ్ళ పైన సొంత కొంపలు చిన్న చిన్న గుడిసెలు అంటూ కట్టుకున్నాము. దాని నుండి డైరెక్ట్ కరెంట్ ఉందన్న పైకి, ఇల్లు పైకి ఎక్కడానికి కూడా అవ్వదు. పోయిన వారం ఇచ్చానన్నా. దానికి కరెంట్ ఆఫీస్ వాళ్ళు 4 లక్షలు కట్టమన్నారన్న. రోజు తాప్ పనికి కూలి పనికి వెళ్ళి బతుకుతున్నామన్న. పీటీజీలు మేము కూడా. దయచేసి పవన్ అన్న ఈ దీనిని నెరవేర్చి సరే అన్న, నీకు రుణపడి ఉంటామన్నా. ఓకే సార్, చెప్పండి అమ్మా. ఎవరు ఒకళ్ళు ఇలా చూడండి, అలా కాదు. మీరు ఎవరు ఒకళ్ళు కోఆర్డినేట్ చేయండి. ఇక్కడ ఎవరన్నా ఎవరికి ఇవ్వాలి మైక్ అనేది ఇక్కడ నుంచి చూసి చెప్పండి. అందరూ ఒకేసారి ఇస్తే ఇచ్చే వాళ్ళకి మాట్లాడే కోఆర్డినేషన్ లేదు. మీరు చెప్పండి సార్. ఓకే, ఆంధ్రుల ఆశజ్యోతి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే గిరిజనుల పాలిట దైవంలా కనిపిస్తున్నటువంటి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు ఒంటూ సుమన్ అండి, ఏఎస్ఆర్ జిల్లా ఉకుంపేట మండలం గూడా గ్రామం అండి. నేను గిరిజన స్కూల్లో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్గా వర్క్ చేస్తా ఉన్నాను సార్. గత ప్రభుత్వం 1800 మంది మేము పనిచేస్తూ ఉంటే కేవలం 500 మందికి మాత్రమే రెగ్యులరైజ్ చేయడం జరిగింది. అదే అర్హత కలిగి 1200 మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లుగానే కొనసాగుతూ ఉన్నాం. దయచేసి డిప్యూటీ సీఎం గారు మమ్మల్ని కూడాను ఈ విషయమై క్రమబద్ధీకరణ చేయవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం సార్. అలాగే మా గిరిజనులకు గుండెకాయ అయినటువంటి జీవో నంబర్ 3 సార్. జీవో నంబర్ 3ని దయచేసి లాస్ట్ టైం సీఎం గారు మాట ఇవ్వడం జరిగింది. నేను జీవో నంబర్ 3ని తిరిగి పునరుద్ధరణ చేస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట కట్టుబడి అలాగే మీరు కూడాను మా యొక్క ఈ గిరిజన ప్రాంతంలో జీవో నంబర్ 3ని పునరుద్ధరణ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సార్. ధన్యవాదాలు. ఇది పోయిన గవర్నమెంట్లో పట్టుకొచ్చారా? అది పోయిన గవర్నమెంట్లో పట్టుకొచ్చారా? అది కాదు జీవో నంబర్ 3. జీవో నంబర్ 3 అనేది ఇప్పుడు ఏ ఇయర్లో పట్టుకొచ్చారు? 2000లో తీసుకొచ్చారు సార్ చంద్రబాబు నాయుడు గారు గిరిజనులను ఉద్దేశించి. కరోనా టైంలో దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది సార్. లీలా ప్రసాద్ కోర్టులో వేసిన తర్వాత. జీవో నంబర్ 3 సార్, ఇది జీవో గివెన్ అబౌట్ 25 years back, రిజర్వింగ్ 10% సీట్స్ ఇన్ ద ట్రైబల్ ఏరియాస్ ఫర్ లోకల్ ట్రైబల్స్. సార్ మొన్న 2025 డిఎస్సిలో కూడా సారీ, సో ఇట్ ఈస్ అగేన్స్ట్ ద నాన్ ఆఫ్ రిజర్వేషన్. అట్లా చూస్తే వేరేం యూ కెన్ రిజర్వ్ ఓన్లీ ఎస్సీస్ అగైన్ ప్రాబ్లమ్, బట్ సమ్ లీడింగ్ హార్ట్. అది ఉపాధి స్థానికంగానే గిరిజనులకు ఇవ్వాలని దానిపైనే కదా ఆ రోజు జరిగిన పోరాటం. అవును సార్, 100% స్థానికంగా ఇవ్వాలని. అవును సార్. అయితే గతంలో వైసీపీ హయాంలో అట్లా చేస్తే స్థానికంగా మనకి పెట్టుబడులు రావనే ఉద్దేశంతో ఇతర కంపెనీలకి అది వర్తించదని దానిపైన వచ్చినప్పుడు మీరందరూ ఉద్యమం చేశారు అప్పుడు. అవును సార్. అవునా? అవును సార్. ఓకే, దాని గురించి చెప్పారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఇప్పుడు చెప్పారు డిప్యూటీ సీఎం గారికి. తప్పకుండా ఒకసారి పరిశీలిస్తారమ్మా. థ్యాంక్ యూ సార్.
సార్ అలాగే మా ఎవరైతే సిఆర్టీలుగా వర్క్ చేస్తున్నామో ప్రస్తుతం డిఎస్సిలో మా పోస్టులు మినహాయించి డిఎస్సి అనేది కన్సిడర్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ పట్టుకెళ్తాను. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి. సార్ నమస్కారం సార్. పర్లేదు,